హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ హెవెన్. నేను దివ్య. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే ఒక రైస్ ఫ్లోర్ స్నాక్ రెడీ చేయబోతున్నాము. ఇది చూస్తే మన అరిసెల్లాగా ఉంది కదా, అసలు అరిసెలు కాదండి. ఇది టీ టైం స్నాక్ వాడుకోవచ్చు, లేకపోతే కర్రీతో సర్వ్ చేసుకుంటే మన టిఫిన్ లాగా కూడా వాడుకోవచ్చు. ఆయిల్ ఫ్రైలో చేస్తున్నాము, కానీ చాలా హెల్తీ అయిన డిషే. ఎలా చేయాలో చూద్దాము. ఒక వెసలు తీసుకొని దానిలోకి 250 ml కప్పులు 2 కప్పుల బియ్యపిండి, మామూలుగా స్మూత్గా ఉండే పిండి తీసుకున్నాను. దానిలోకి అవసరమైనంత ఉప్పు, అలాగే 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. దానిలో కొంచెం కలవంజి వేస్తున్నాను. బ్లాక్ కుమిన్ సీడ్స్ అంటారు కదా, ఇది కాకపోతే బ్లాక్ నువ్వులైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని దానిలోకి కొంచెం పచ్చి కొబ్బరి, ఎక్కువ అవసరం లేదు, ఎండి కొబ్బరి అయినా వాడుకోవచ్చు, కానీ దానికి మంచి ఫ్లేవర్ వచ్చేది పచ్చి కొబ్బరితోనే. అలాగే చిన్న ఒనియన్ ఒక 3 పీసెస్ చేసి వేసాను. ఇది కొంచెం సోంబు, ఒక 1/2 స్పూన్ దాకా సోంబు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవచ్చు. దీనిలో పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం కూడా వేసుకుంటే కొంచెం కారం కారంగా కూడా ఉండదు, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పిల్లలు తింటున్నారు కాబట్టి నేను కారం వేయట్లేదు. ఇప్పుడు మంచి బాయిల్ అయిన, అంటే రోలింగ్ బాయిల్ అయిన వాటర్ వేసుకోవాలి. అది వేసుకొని పిండి ఉడిగేటట్టు ఉండాలి. కలుపుకొని కొంచెం కొంచెం పోసుకొని పిండి ముద్ద చేయడానికి కుదిరేటట్టు కలుపుకోవాలి. ఇలాగా పిండి అన్ని చోట్ల తడిసేటట్టు. మొత్తం తడిసిపోయింది కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండి యాడ్ చేస్తున్నాను. అది స్కిప్ చేసుకొని కూడా చేసుకోవచ్చు, కానీ వేస్తే కొంచెం స్మూత్గా టెక్స్చర్ బాగా వస్తుంది, అందుకని. ఇప్పుడు టేబుల్ టాప్ మీదకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. పిండి బాగా మిక్స్ అయిన తర్వాత టేబుల్ టాప్ మీదకి కొంచెం మైదా పిండి చల్లుకొని దీన్ని ఇలా ప్రెస్ చేసుకొని చపాతీ కర్రతో రోల్ చేసుకుంటే సరిపోయిద్ది. ఓవర్ ప్రెస్ చేయకుండా రోల్ చేసేసుకొని ఇలా రౌండ్గా ఉండే గ్లాస్ కానీ ఏదైనా మన చట్నీ బౌల్ కానీ ఏదైనా తీసుకొని దాంతో ఇలా కట్ చేయండి రౌండ్గా. చేతితో కూడా రౌండ్గా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా అని ఇలా చేస్తాను. ఇలాగే ఒక 1 సెంటీమీటర్ దాకా థిక్నెస్ ఉండాలి. ఇప్పుడు మీడియం వేడి మీద ఉండే ఆయిల్లోకి వేసుకోవాలి. ఫ్లేమ్ ఎప్పుడు మీడియంలోనే ఉంచండి, ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. ఎందుకంటే బియ్యపిండి కాబట్టి పైన ఏమో కలర్ చేంజ్ అయిపోతుంది, లోపల ఉడగదు. కానీ లోపల కూడా ఉడిగి పైన క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఆయిల్ పోస్తే మంచి బబుల్ లాగా పెరిగిద్ది, తక్కువ ఆయిల్ వేస్తే అంత పెద్దది అవ్వదు. అందుకని ఇలాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని తీసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉండదు, అలాగే మంచి ఫ్లేవర్ కూడా ఉండదు. ఆ సోంపుది, జీలకర్రది వాసన, పచ్చి కొబ్బరిది వాసన అన్నీ కలిపి బాగుంటుంది. మీరు అందరూ ట్రై చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చిన ఒక స్నాక్ అండి. మంచి చికెన్ కర్రీతో కానీ అలా సర్వ్ చేసుకోవచ్చు, మటన్ కర్రీతో కానీ కూడా సర్వ్ చేసుకోవచ్చు. కారం వేయలేదు కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కారం కూడా వేసుకొని ట్రై చేసుకోవచ్చు, అది కూడా ఇంకా ఒక ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు మనం మొత్తం ఫ్రై చేసి తీసుకున్నాము. ఇది మా కేరళలో అయితే నెయ్యి పత్తిరి అంటాము. అన్ని చోట్ల బాగా దొరికిద్ది ఇది. టీ షాప్స్ కానీ బేకరీస్లో కానీ ఇంట్లో కూడా తయారు చేసుకుంటారు. చూడండి, బయట బాగా క్రిస్పీగా, లోపల స్మూత్గా చాలా బాగుంటుందండి. అందరూ ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.